ఓకే. అసలు వర్షం వచ్చిందంటే వారం 10 రోజులు ఇదేం ఆగదు. వారం 10 రోజులు వెళ్తూనే ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది. ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయండి. పిల్లల్ని తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్న ఇబ్బంది. కిరాణా షాప్కి వెళ్ళి మేము పాలు తెచ్చుకోవాలన్నా పెరుగు తెచ్చుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బంది అండి. ఇది ఎప్పుడు ఇలాగ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎప్పుడు వర్షం వచ్చినా వర్షం రాకపోయినా ఇదే ప్రాబ్లం. కృష్ణానగర్ ఏరియా మాత్రం 20 years నుంచి మాత్రం ఇలాగే ఉందండి. నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది, చూసారా మీరు అది? చూసినామండి. ఫస్ట్ టైం నవీన్ యాదవ్ గారు ఫస్ట్ టైం వాళ్ళు మాట్లాడిన ఫస్ట్ మాట కృష్ణానగర్ కోసమే మాట్లాడారు. ఆ కృష్ణానగర్ అందరికీ చాలా హ్యాపీగా ఉందండి ఇట్లా మాట్లాడినందుకు. ఆయన నవీన్ యాదవ్ గారు ఫస్ట్ మాట్లాడడమే అసెంబ్లీలో ఆయన కృష్ణానగర్ కోసం మాట్లాడారు. మాట్లాడినందుకు మాకు అందరికీ హ్యాపీగా ఉందండి. పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తా ఉంది. ఇప్పుడైతే దొరికిద్ది అని మేమైతే అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారి వల్ల మాకు అవుతుందని అయితే మాకు పూర్తి నమ్మకం అయితే ఉందండి. ఎలాంటి సమస్యలు ఎదుర్కొనేది మీరు ఇక్కడ ప్రధానంగా? ఎలాంటి సమస్యలు ఏంటండి, కార్లు మనుషులు బండ్లు అన్నీ కొట్టుకుపోతాయండి. ఈ రోజు వర్షం పడిందంటే వారం రోజుల దాకా వాటర్ ఆగదు. వర్షం 1 గంట పడిందంటే మాకు 4-5 రోజులు తగ్గవండి వాటర్. చాలా మంది పోయినసారి వర్షాలకైతే మనుషులు కూడా వెళ్ళిపోయారండి. కార్లు వెళ్ళిపోయినాయి, బండ్లు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి పోయినసారి అయితే. చాలా ఇబ్బంది అండి మాకు. ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ టైం అంటే కృష్ణానగర్ కోసం అయినా మరీ పేరు తెలిసి మాట్లాడడం మాకైతే హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరు ఏం చెప్పలేదండి అసలు. వర్షాకాలానికి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఆ తర్వాత వర్షాకాలం రాబోతా ఉంది. జూన్ నుంచి వర్షాకాలం అంటే ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం ఏమైనా ఉందా? దొరికిద్దండి. ఎందుకంటే లోకల్గా ఆయన గెలిచారు కాబట్టి, లోకల్ ఆయన కాబట్టి. ఎందుకంటే ఆయన ప్రతి చిన్నదానికి ఇక్కడ వస్తూ ఉంటారండి. నార్మల్గా ఇప్పుడు గెలిచినందుకు కాబట్టి నార్మల్గా కూడా ఆయన ప్రతి చోటికి వస్తారండి.